గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 81వ దశకంలో ఉన్నాం. స్నిగ్ధాం ముగ్ధాం సతతమపి తాం లాలయన్ సత్యభామాం. స్నిగ్ధాం ముగ్ధాం సతతమపి తాం లాలయన్ సత్యభామాం. యాతో భూయః సహ ఖలు తయా యాజ్ఞసేనీ వివాహం. పార్థ ప్రీత్యై పునరపి మనాగాస్థితో హస్తిపుర్యాం శక్రప్రస్థం పురమపి విభో సంవిధాయాగతో. దేవా, నీకు మిక్కిలి ప్రీతిపాత్రురాలు అమాయకురాలు అయిన సత్యభామను సంతోషపెట్టుచు ఆమెను వెంటబెట్టుకుని ఒకనాడు ద్రౌపది యొక్క వివాహమునకై పాంచాలపురానికి వెళ్ళావు. తరువాత పాండవులను సంతోషపెట్టుటకు వారి వెంట హస్తినాపురమునకు పోయి అచ్చట కొంతకాలం ఉంటివి. నీవు పాండవుల కొరకై విశ్వకర్మచే ఇంద్రప్రస్థమును పట్టణమును నిర్మింపజేసి తిరిగి ద్వారకకు చేరావు. భద్రాం భద్రాం భవదవరజాం కౌరవేణాచ్యమానాం త్వద్వాచా తామహృత కుహనామస్కరీ చక్రసూను. తత్ర క్రుద్ధం బలమనునయన్ ప్రత్యగాస్తేన సార్ధం శక్రప్రస్థం ప్రియసఖముదే సత్యభామా సహాయ. నీ సోదరి సుభద్ర చాలా అందమైనది, సుగుణవతి. అట్టి సుభద్రను వివాహం చేసుకోవాలని దుర్యోధనుడు అర్థించాడు. ఆ సమయమున నీ అనుగ్రహమునకు పాత్రుడైన అర్జునుడు సన్యాసి వేషమును వచ్చి సుభద్రను అపహరించుకుని పోయాడు. అప్పుడు బలరాముడు సత్యభామ వెంటరాగా నీ ప్రియ సఖుడైన అర్జునుని సంతోషపెట్టుటకు ఇంద్రప్రస్థపురానికి చేరావు. తత్ర క్రీడన్నపి చ యమునాకూల దృష్టాం గృహీత్వా తాం కాళిందీం నగరమగమః ఖాండవ ప్రీణితాగ్నిః భ్రాతృత్రస్తాం ప్రణయ వివశాం దేవ పైతృష్వసేయీం రాజ్ఞాం మధ్యే సపది దృశే మిత్రవిందామవంతీం. నీవు ఇంద్రప్రస్థమున పాండవులతో కూడి సరస సల్లాపములతో కాలక్షేపం చేస్తున్నావు. ఇలా ఉండగా ఒకనాడు నీవు యమునా నదీ తీరమున కాళిందీయను సుందరినిగాంచి ఆమెను చేపట్టి నగరమునకు విచ్చేశావు. పిదప అర్జునుని ద్వారా ఖాండవనమును దహింపజేసి అగ్నిదేవులకు సంతుష్టి కూర్చి ద్వారకకు చేరావు. అవంతి దేశమునందు నీ మేనత్తకు రాజాధిదేవి యొక్క కూతురకు మిత్రవింద నీపై అనలేని ప్రేమ కలిగి ఉన్నది. కానీ ఆమె సోదరులకు విందులకు అది ఇష్టం కాకుండాచే ఆమె నిస్సహాయ స్థితిలో ఉన్నది. స్వయంవర సభలో రాజులందరూ చూచుచుండగానే నీవు మిత్రవిందను తీసుకొని వచ్చి ఆమెను నీ అర్ధాంగిని చేసుకున్నావు. సత్యాం గత్వా పునద్రుతవహో నగ్న చిన్నందనాం తాం బధ్వా సపాపి చ వృషవనాం సప్తమూర్తిర్నిమేషాన్ భద్రాం నామ ప్రదదురథతే దేవ సంతర్దనాద్యాః తత్సోదర్యాం వరద భవతః సాపి పైతృష్వసేయీ. నగ్నజిత్తు మహారాజు కోసల దేశాన్ని పాటిస్తున్నాడు. అతని కుమార్తె నాగ్నజితి. ఆమెకు సత్యాను మరి ఒక పేరు ఉన్నది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యయందలి ప్రజలను 7 వృషభములు బాధిస్తున్నాయి. అప్పుడు నగ్నజిత్తు మహారాజు ఆ పొగరబోతు కోడలను బంధించిన వానికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయునని ప్రకటించాడు. అంతటా నీవు అయోధ్యకు వెళ్లి 7 రూపములను దాల్చి ఆ 7 వృషభములను బంధించి నాగ్నజితిని పరిణయమాడావు. నీ మేనత్త అయిన శృతకీర్తి యొక్క తనయకు భద్ర నీపై అనురాగవతి అయి ఉన్నది. ఆమె సోదరులకు సంతర్ధన పదర్ధనాదులు సాదరంగా నీకు సమర్పింపగా ఆమెను కూడా నీవు వివాహం చేసుకున్నావు. పార్థాజైరప్యకృత లవనం తోయమాత్రాభిలక్ష్యం లక్ష్యం చిత్వా శఫరమవృధా లక్ష్మణాం అత్ర కన్యాం అష్టావేవం తవ సమభవన్ వల్లభాస్తత్ర మధ్యే శుశ్రోధత్వం సురపతి గిరా భౌమధుశ్చేష్టితాని. మద్రదేశాధిపతికు బృహస్సేనుని కూతురు లక్ష్మణ నీటి అందరి ప్రతిబింబమును చూస్తూ పైనున్న మత్స్యంత్రమును కొట్టిన వానికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయుదునని ఆ మహారాజు ప్రకటించాడు. ఆ వార్తను విని అర్జునుడు మొదలగు వారు ప్రయత్నించి కూడా ఆ మత్స్యయంత్రమును భేదింపజాలకపోయారు. అంతటా నీవు దానిని భేదించి లక్ష్మణను ధర్మపత్నిని చేసుకున్నావు. ఈ విధంగా నీకు రుక్మిణి మొదలగు వారు 8 మంది పట్టపురాణులు ఏర్పడ్డారు.
పిదప ఒకనాడు దేవేంద్రుడు నీ కడకు వచ్చి నరకాసురుని ఆగడం గూర్చి నీకు నివేదించాడు. స్మృతాయాతం పక్షిప్రవరమధిరూఢస్త్వమగమో మహన్నంకే భామాముపవనం వివారాతి నగరం విభిందం దుర్గాని త్రుడితపృతనాశోణితరసైః పురం తావత్ ప్రాగ్జ్యోతిషమకురుతా శోణితపురం. ఆ సమయమున నీవు స్మరించినంత మాత్రమున గరుత్మంతుడు వచ్చి నీ చెంత నిలిచాడు. వెంటనే నీవు సత్యభామతో కూడి గరుత్మంతుని అధిరోహించి ఉద్యానవనం వలె మనోజ్ఞముగా ఉన్న ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళావు. అది నరకాసురుని రాజధాని. తరువాత నీవు శత్రువులను హతమార్చి వారి దుర్గములను కూర్చివేశావు. నగరమంతయు ఆ శత్రువుల రక్తంతో తడిసిపోయింది. ఆ విధంగా నీవు ప్రాగ్జ్యోతిషపురమును శోణితపురంగా చేశావు. మురస్వాం పంచాస్యో జలధివన మధ్యాదుదపత చక్రేణ పదళిత శిరా మంశుభవత చతుర్దంతైర్దంతావలపతిభిరిందాన సమరం రథాంగేన చిత్వా నరకమకరోస్తీర్ణ నరకం. అసురారి, అప్పుడు ఐదు తలలున్న మురాసురుడు సముద్ర జలముల మధ్య నుండి పైకి రాగా అతని శిరస్సులను నీ చక్రముచే ఖండించి వానిని చంపావు. అలాగే నరకాసురుడు 4 దంతములున్న మదపుటేనుగులతో నీతో యుద్ధం చేయడానికి వచ్చాడు. అప్పుడు నీవు ఆ నరకాసురుని కూడా నీ చక్రముచే సంహరించి అతనికి మోక్షమును సంగితివి. స్తుతో భూమ్యా రాజ్యం సపది భగవదత్తేశ్చతనయే గజం చైకం దత్వా ప్రజిహైధ నాగా నిజపురీం కలేనా బద్ధానాం స్వగత మనసాం షోడశ పునఃసహస్రాణి స్త్రీణామపి ధనరాశిం చ విపులం. కృష్ణ, అప్పుడు భూదేవి నిన్ను చాలా స్తుతించినది. నరకాసురుని రాజ్యమును అతని పుత్రుడైన భగవదత్తులకు అప్పగించి అతనికి ఒక్క ఏనుగు మాత్రం ఇచ్చి మిగిలిన ఏనుగులన్నింటినీ నీ పట్టణము తరలించావు. దుష్టుడైన నరకుని చెరలో 16,000 మంది కన్యలు రగ్గుచుండిరి. వారందరూ నీ యందు ప్రేమానురాగములు గలవారు కనుక ఆ కన్యలతో అతడి సంపదలతో నీవు ద్వారకకు చేరావు. భౌమాపాహృత కుండలం తదితే దాతం ప్రయాతో దివం చక్రాజైర్మహిత సమం దయితయా జుస్త్రీషు దత్తక్రియా హృత్వా కల్పతరుం వృషాభిపతితం జిత్వేంద్రమభ్యాగమ తత్తు శ్రీమదదోష ఈదుష ఇది వ్యాఖ్యాతుమేవా కృతాః. పూర్వము నరకాసురుడు దేవేంద్రుని జయించి అతిథి యొక్క కుండలములను అపహరించి ఉన్నాడు. నరకాసుర వధానంతరము వాటిని తిరిగి అతిథికిచ్చుటకై నీవు సత్యభామతో కూడి దేవలోకములకు చేరావు. అతడనున్న దివ్య వనితలు సత్యభామ యొక్క సౌందర్యమును గాంచి మిగులు సిగ్గుపడ్డారు. దేవేంద్రుడు నిన్ను మిగులు గౌరవించాడు. తరువాత నీవు నందనవనమునందలి పారిజాత వృక్షమును తీసుకుని బయలుదేరుచున్నావు. అప్పుడు దేవేంద్రుడు నేను ప్రార్థించినంతనే ఈ స్వామి నాకు నరకుని బాధలను తప్పించాడు అని నీ ఎడ కృతజ్ఞత చూపకపోగా అతడు నిన్ను అడ్డగించాడు. అంతగా నీవు అతనిని ఓడించి ఆ వృక్షమును తీసుకుని ద్వారకకు చేరావు. ధనమదాంధులు తమకు ఉపకారము చేసిన వారి ఎడ కూడా కృతజ్ఞతతో ప్రవర్తిస్తారు అనే విషయమును లోకమునకు తెలుపుటకే నీవు ఆ విధంగా చేశావు కదా. కల్పద్రుం సత్యభామా భవన భువిసృజన్ జ్యేష్ఠసాహస్రయోషాః స్వీకృత్య ప్రత్యగారం విహిత బహువపుర్లాయన్ కేళిభేదైః ఆశ్చర్యాన్నారదాలోకిత వివిధ గతిస్తత్ర తత్రాపి గేహే భూయః సర్వాసు కుర్వన్ దశ తనయాన్ పాహి వాతాలయేష. స్వర్గలోకము నుండి తీసుకుని వచ్చిన పారిజాత వృక్షమును నీవు సత్యభామ యొక్క ఉద్యానవనములో నాటితివి. నరకాసురుని చెర నుండి విడిపించి తెచ్చిన 16,000 మంది కన్యలను నీవు చేపట్టావు. నీవు అనేక రూపములను ధరించి వారిని అందరినీ సుఖపెట్టుచున్నావు. ఈ విషయములను వినిన నారదుడు నిన్ను దర్శింపవచ్చెను. నీవు ఆ 16,000 మంది ఇళ్లయందు ఒకే సమయమున వివిధములకు కార్యములలో నిమగ్నుడవై నీవు ప్రదర్శించుచున్న లీలలను గాంచి దేవర్షి ఎంతో ఆశ్చర్యపడ్డాడు, నీవు ఆనందించాడు. నీవు ఆ వనితలలో ప్రతి ఒక్కరికి నీ 10 మంది పుత్రులను అనుగ్రహించావు. అట్టి శ్రీకృష్ణ, నన్ను రక్షింపుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.